ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. నా పేరు శ్రీనివాస్, మీరు చూస్తున్నారు ఎస్పిన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మొత్తంలా ఇవాళ ఈ వీడియోలో ప్రధానమైన టాపిక్ నిజంగా మహిళా అభ్యర్థులకు ఉమెన్స్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి, మనకి WDCW నుంచి ఉమెన్స్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ లో ముఖ్యంగా మనకు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మినిస్టర్ సీతక్క గారు చాలా స్పష్టంగా తెలియజేశారు. 14,000 ఉద్యోగాలతో అంగన్వాడీ నోటిఫికేషన్ కమింగ్ సూన్ లో ఉంది. దీనికి సంబంధించి తదితర వివరాలని మనం షార్ట్ కట్ లో తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. మహిళా అభ్యర్థులకైతే ఇవాళ గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు, భారీ వార్త అని చెప్పొచ్చు. ఏ క్షణమైనా ఈ రోజు కావచ్చు, రేపు సాయంత్రం కాలం వరకు కూడా కావచ్చు, మొత్తానికి మనకు 14,000 అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ కాబోతుంది. ఇది ఫ్యాక్ట్. ఓకే, అయితే ఈ 14,000 అంగన్వాడీ కేంద్రాల్లో మొత్తానికి 4,000 అంగన్వాడీ కేంద్రాలు మినీ అంగన్వాడీ కేంద్రాలు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నియామకం చేపడతారు. కాబట్టి నిజంగా ఈ ప్రభుత్వ ఉద్యోగాల్లో టైప్ ఆఫ్ జాబ్స్ ఏంటి అంటే అంగన్వాడీ టీచర్స్, మినీ అంగన్వాడీ టీచర్స్, అంగన్వాడీ వర్కర్ అండ్ అంగన్వాడీ హెల్పర్లకు సంబంధించి ఇవి కాంట్రాక్ట్ బేసిక్ లో తీసుకుని తర్వాత రెగ్యులర్ అవుతాయి. కాబట్టి ఏ ఒక్కరు మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. విద్య అర్హతలు ఏంటి సార్ అని మీకు డౌట్ రావచ్చు. ఓకే, సో దీంట్లో కేవలం 10th క్లాస్ పాస్ అయి ఉండాలి అండ్ లోకల్ క్యాండిడేట్స్ అయి ఉండాలి. సో లోకల్ క్యాండిడేట్స్ కాబట్టి మీరు దయచేసి ఇప్పటికీ అలర్ట్ గా వన్స్ మీ క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు, లోకల్ సర్టిఫికేట్ కావచ్చు, ఇన్కమ్ లోకల్ ఇవన్నీ తీసి రెడీగా సిద్ధంగా ఉంచండి. సో మరి వేకెంట్ ఎలా తెలుసుకోవాలి సార్, సడన్ గా నోటిఫికేషన్ వచ్చాక ఎలా అప్లై చేయాలి, అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ ఏమైనా ఉంటుందని చాలా మంది అడుగుతున్నారు. ఎటువంటి ఎగ్జామ్ లేదు, ఎటువంటి రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు కూడా లేదు. ఓకే, ఆఫ్లైన్ ద్వారా అప్లికేషన్ పంపించుకోవాలి. కేవలం 10th క్లాస్ మెమో అండ్ మీ ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, నెక్స్ట్ స్థానిక సర్టిఫికేట్స్ ఇవన్నీ జత చేసి వన్స్ సబ్మిట్ చేస్తే సరిపోతుందండి. దీనికి సంబంధించి అన్ని జిల్లాల వారీగా ఎక్కడెక్కడ వేకెన్సీ ఉన్నాయి, వాటికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ అని చాలా క్లియర్ అండ్ వెల్ కట్ గా మీకు వీడియో కింద లింక్ ఇచ్చామండి. ఈ వీడియో ఏమాత్రం నచ్చినా 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉన్నా, సలహాలున్నా, సందేహాలున్నా మీ ఒపీనియన్ మాత్రం తప్పకుండా కామెంట్ సెక్షన్ లో గుర్తించండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై